ఎన్నికల ముంగిట మధ్యంతర బడ్జెట్ 140 కోట్ల భారతీయులకు ఆశలు రేపితే ఒక్క దేశాన్ని మాత్రం ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఆ దేశం మరేదో కాదు, ఒకప్పటి ఇండియా బెస్ట్ ఫ్రెండ్ మాల్దీవ్స్. అవును, భారత మధ్యంతర బడ్జెట్ మాల్దీవుల మైండ్ బ్లాంక్ చేసేసింది. అసలే మన పర్యాటకుల సంఖ్య తగ్గిపోయి విలవెల్లాడుతున్న మాలేకు మన మధ్యంతర బడ్జెట్ మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ఈ చిన్న పద్దులో నిర్మలమ్మ చేసిన కేటాయింపులే అందుకు కారణం. ఇంతకు పార్లమెంట్ ఎన్నికల ముంగిట ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో మాల్దీవులను మరింత దెబ్బ కొట్టేలా చేసిన ఆ కేటాయింపులేంటి? ఆ కేటాయింపులు భారత పర్యాటక రంగాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లబోతున్నాయి? మధ్యంతర బడ్జెట్తో మాల్దీవ్స్ మైండ్ బ్లాంక్ చేసిన భారత్. Tourism infrastructure and amenities will be taken up on our islands, including Lakshadweep. పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై ఫోకస్ చేసిన మోడీ సర్కార్. లక్షద్వీప్ డెవలప్మెంట్తో మాల్దీవ్స్ కు బిగ్ షాక్ తప్పదా? శత్రువు సమవుజ్జి అయితే కలబడి కొట్లాడొచ్చు, కానీ మన స్థాయికి ఏమాత్రం సరిపోని వాళ్లైతే చాణక్యంతో దెబ్బ కొట్టాలి. ఇప్పుడు మాల్దీవులతో వివాదంలో మోడీ సర్కార్ ఆ పని చేస్తోంది. ఒక్క బుల్లెట్ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. యుద్ధ నౌకలు, సైన్యం, ఆయుధాలను మోహరించాల్సిన పని లేదు. అసలు యుద్ధమే చేయకుండా ఆ దేశాన్ని ఓడించే ప్రయత్నం చేస్తోంది మోడీ ప్రభుత్వం. అందుకు తొలి అడుగు గత ఏడాది డిసెంబర్లోనే మోడీ వేసేశారు. ఇప్పుడు అడుగుల వేగం పెంచే ప్రయత్నాలే షురూ చేశారు. ఈ ప్రయత్నాలే మాలేను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. పైకి చెప్పుకోవడం లేదు కానీ భారత్ను అనవసరంగా రెచ్చగొట్టామా అనే ఆలోచన ఆ దేశ పాలకుల్లో ఎప్పుడో వచ్చేసింది. The success of organizing G20 meetings in 60 places presented diversity of India to global audience. Our economic strength has made the country an attractive destination for business and conference tourism. Our middle class also now aspires to travel and explore. Tourism, including spiritual tourism, has tremendous opportunities for local entrepreneurship. To address the emerging fervor for domestic tourism, Honorable Speaker, sir, projects for port connectivity, tourism infrastructure and amenities will be taken up on our islands, including Lakshadweep. This will help in generating employment also. మధ్యంతర బడ్జెట్లో మాల్దీవ్స్ మైండ్ బ్లాంక్ చేసే ప్రస్తావన ఇదే. పర్యాటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. ఇండియాలోని 60 చోట్ల నిర్వహించిన G20 సమావేశాలు ఇక్కడి వైవిధ్యాన్ని ప్రపంచ పర్యాటకులకు తెలియచేశాయి. మన ఆర్థిక శక్తితో దేశాన్ని వ్యాపారాలకు కేంద్రంగా చేయడంతో పాటు కాన్ఫరెన్స్ టూరిజాన్ని ఆకర్షించాలి. మన మధ్యతరగతి వర్గాలు ఇప్పుడు ప్రయాణాలకు, కొత్త ప్రాంతాల అన్వేషణలకు ఉత్సాహంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక పర్యాటకం కారణంగా స్థానిక వ్యాపారాలకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఆకర్షణీయమైన ప్రదేశాలను సమగ్రంగా అభివృద్ధి చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తాం. వాటిని ప్రపంచ స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ చేస్తామనేది నిర్మల ప్రకటన సారాంశం. ఆ చివర్లో మరో కీలక ప్రకటన కూడా చేశారు. లక్షద్వీప్తో ఇతర ప్రాంతాలకు పోర్టు కనెక్టివిటీ, అలాగే మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రాజెక్టులు ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామన్నదే ఆ కీలక ప్రకటన. ఈ ఒకే ఒక్క ప్రకటన మాలేకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. Honorable Speaker, sir, projects for port connectivity, tourism infrastructure and amenities will be taken up on our islands, including Lakshadweep. This will help in generating employment also. మనతో వివాదం తర్వాత మాల్దీవులకు మన దేశ పర్యాటకుల సంఖ్య దారుణంగా పడిపోయింది. వివాదానికి ముందు వరకు మాల్దీవ్స్ పర్యాటకంలో భారత్దే మొదటి స్థానం. ఇప్పుడు ఆ లిస్టులో మనం 5వ స్థానానికి పడిపోయాం. ఇక్కడ పడిపోయింది మన పర్యాటకుల లెక్కే కాదు, మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ కూడా. ఎందుకంటే ఆ దేశం పూర్తిగా పర్యాటక రంగంపైనే ఆధారపడింది. 2022లో మాలే మొత్తం జీడీపీలో 68% విదేశీ పర్యాటకుల నుంచి వచ్చింది. దేశం చిన్నది కావచ్చు, కానీ దాని తలసరి ఆదాయం $36,400 దానిని ధనిక దేశంగా మార్చింది. కానీ ఇండియాతో వివాదం తర్వాత ఆ లెక్కలన్నీ మారిపోతున్నాయి. క్రమంగా ఆ దేశ ఆదాయ వనరైన పర్యాటక రంగం కుదేలవడం మొదలైంది. ఇదే సమయంలో మోడీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో మాల్దీవులకు వెళ్లాల్సిన పర్యాటకులు యూటర్న్ తీసుకుని మన లక్షద్వీప్కు వచ్చి వాలుతున్నారు. ఇలాంటి సమయంలో లక్షద్వీప్తో ఇతర ప్రాంతాలకు పోర్టు కనెక్టివిటీ, అలాగే మౌలిక సదుపాయాల కల్పన వంటి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తే ఏం జరుగుతుందో మాలేకు బాగానే తెలుసు.
నిజానికి ఎప్పుడైతే మాల్దీవుల్లో చైనా ప్రో సర్కారు అధికారంలోకి వచ్చిందో అప్పుడే ఇండియా లక్షద్వీప్ పై ఫోకస్ చేసింది. గత ఏడాది డిసెంబర్లో ప్రధాని మోడీ అక్కడ 1156 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. కేంద్రపాలిత ప్రాంతంలో వందలాది మంది హాజరైన కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ భారతదేశంలోని ప్రతి ప్రాంతం, ప్రతి పౌరుని జీవితాన్ని సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. తన చేతుల మీదుగా జరిగిన 1156 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో లక్షద్వీప్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుందని ప్రకటించారు. అదే పర్యటనలో మోడీ చేసిన ఒకే ఒక్క ఫోటో షూట్ మాల్దీవుల ప్రభుత్వానికి తమ ఫ్యూచర్ ఏంటో చూపించింది. 73 ఏళ్ల వయసులోనూ స్నార్కెలింగ్, డైవింగ్ వంటి సాహసాలు చేసి లక్షద్వీప్ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. మాల్దీవులకు కౌంటర్ గాని మోడీ సర్కార్ లక్షద్వీప్ను తెరపైకి తెచ్చిందని గ్రహించిన మాలే ప్రభుత్వం మోడీ భారత్ పై నోరు పారేసుకుని లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంది. సరే, భారత్తో వివాదం తనకే రిస్క్ అని రియలైజ్ అవుతుందని భావించినా ఇప్పటికీ చైనా అండతో మయిజ్జు రెచ్చిపోతూనే ఉన్నారు. రీసెంట్ గా డ్రాగన్ కంట్రీ నిఘా నౌకను మాలేలో లంగరేయించి మళ్లీ భారత్ను సవాల్ చేశారు. ఇలా రెచ్చిపోతున్న మాల్దీవులకు చెక్ పెట్టేందుకే మధ్యంతర బడ్జెట్లో పనిగట్టుకుని లక్షద్వీప్ ప్రస్తావన తెచ్చి మరీ అభివృద్ధి ప్రకటన చేసింది మోడీ ప్రభుత్వం. ఈ విషయంలో మాల్దీవులతో పాటు చైనాను కూడా దెబ్బకొట్టేందుకు మోడీ సర్కారు పెద్ద ప్లానే సిద్ధం చేస్తోంది. లక్షద్వీప్లోని మినికాయ్ దీవులలో కొత్త ఎయిర్ ఫీల్డ్ నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ ఎయిర్ ఫీల్డ్ ను ఫైటర్ జెట్లు, సైనిక విమానాలు, వాణిజ్య విమానాలు కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. మినికాయ్ దీవులు అరేబియా సముద్రం, హిందూ మహాసముద్ర ప్రాంతానికి దగ్గరలో ఉంటాయి. ఈ ఎయిర్ ఫీల్డ్ కనుక అందుబాటులోకి వస్తే మన రక్షణ దళాలు సముద్రంపై నిఘా పెట్టేందుకు మరింత ఈజీ అవుతుంది. లక్షద్వీపుల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మోడీ సర్కార్ స్ట్రాటజీ కూడా అందులో భాగమే. మినికాయ్ దీవులలో కొత్త ఎయిర్ ఫీల్డ్ నిర్మాణం జరిగితే హిందూ మహాసముద్రంలో కీలకమైన 9 డిగ్రీ ఛానెల్ను చూపించి చైనాను భయపెట్టే వీలుంటుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ రూటు కీలకం. నిమిషానికి 11 కార్గో నౌకలు ఈ మార్గం నుంచి ప్రయాణిస్తాయి. ఆఫ్రికా, పశ్చిమాసియా, యూరోప్ నుంచి భారత్, దక్షిణాసియా, చైనా, ఆగ్నేయాసియాలకు ఈ మార్గం ప్రాణాధారం. ఈ కీలక మార్గం భారత ప్రాదేశిక జలాల నుంచి వెళ్తూ ఉండడం మన దేశానికి సముద్ర మార్గాలపై ఆధిపత్యం చెలాయించేందుకు అవకాశం కలిగిస్తుంది. మాల్దీవులతో కలిసి ఇవే కుట్రలు కొనసాగిస్తే ఈ మార్గాన్ని బ్లాక్ చేసి ఇటు చైనా లక్షద్వీపును పర్యాటకంగా తీర్చిదిద్ది అటు మాల్దీవులకు ఒకేసారి చెక్ పెట్టే అవకాశం దొరుకుతుంది. ఒక్క ముక్కలో ఈ రెండు దేశాలకు దిమ్మ తిరిగే పంచి ఇచ్చేందుకు భారత్ పక్కా ప్లానింగ్ తోనే ముందుకు వెళుతోంది అనడానికి తాజా పరిణామాలే ఉదాహరణ.